కొత్తగా ముఖ్యమంత్రి కూడా కాలేదు, ఇప్పటికి ఏడాది అర్థం అయిపోయాయి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఇంకెన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి? ఏడాది అర్థమైనాక కూడా నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను? 2 లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లనే చెల్లింది. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఆచి తూచి 1కి 2 సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇక ప్రాణహిత గురించి ఇంకోటి మాట్లాడండి. సరే, ఇదేమో లిఫ్ట్ గ్రావిటీ అన్నాడు. ఇప్పుడేమంటాడు మళ్ళా, అరే ప్రాణహిత దగ్గర మేము ఇంత పని చేసినాము, అంత పని చేసినాం, అసలు ప్రాణహిత కడితే అయ్యేపోతుండే, ఎంత అల్కట్ పని అన్నాడు. అదే ప్రాణహిత గురించి ఇదే రేవంత్ రెడ్డి 2014 అసెంబ్లీలో ఏమన్నాడో చూద్దాం. అప్పుడు కూడా చంద్రబాబు కోసం అన్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్తాడు, నీటి పారుదల ఆంధ్రాకు 31,360 కోట్లు ఖర్చు పెట్టినాం, రాయలసీమకు 25,855 కోట్లు ఖర్చు పెట్టినాం, తెలంగాణకు 44,150 కోట్లు ఖర్చు పెట్టినామని. అధ్యక్ష, 1960లో ఖర్చు పెట్టిన 1000 కోట్లకు ఇవాళ పెట్టిన 1000 కోట్లకు సమానమా అధ్యక్ష? ఆయనలో ఒక 1000 కోట్లు పెడితే నాగార్జున సాగర్ కట్టి ఉండొచ్చు అధ్యక్ష. ఈ రోజు 5,000 కోట్లు ప్రాణహిత చేయాలలో ఖర్చు పెడితే కనీసం డ్రాయింగ్స్ కూడా ఫైనల్ కాలేదు, తప్ప మట్టి తీసి పక్కన పోయలేదంటే తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టిన 1000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? ఇప్పుడు ఎవరి జేబులో పోయినావో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, నువ్వే చెప్పినావు కదా, 4,000 కోట్ల రూపాయలు తీసి ఏది మొబిలైజేషన్ అడ్వాన్సు సర్వేల పేరు మీద ఆ రోజు ఎత్తిరు కాంగ్రెస్ నాయకులు లీడర్లు, ఆ ప్రభుత్వం ఇచ్చింది. మరి 4,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయని ఆ రోజు మాట్లాడుతున్నావు. ఇవాళ ఏమంటున్నావు నువ్వు? ఆనాడేమో ప్రాణహిత ప్రాజెక్టు 4,000 కోట్లు ఖర్చు పెడితే డ్రాయింగ్లకే పరిమితమైంది, తట్టెడు మట్టి ఎత్తలేదు అని ఆ రోజు మాట్లాడినావు. ఇప్పుడు ఏమంటున్నావు? ప్రాజెక్టులను పడావు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను పూర్తి చేసింది, కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేసింది, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదని మాట్లాడడం ఇది నీ ఆత్మవంచనకు పరాకష్ట కాదా? ఇది ఆత్మవంచన కాదా? అంటే ఏ రోటికాడ ఆ పాట పాడతావా? ఏటు వాడితే అటే మాట్లాడతావా? 2014లో మాట్లాడినావు నువ్వు ఇది. ఆ రోజేమో కాంగ్రెసు మొత్తం పైసలు మెక్కింది, మింగింది, ఏం పని చేయలేదు, దండుగంటివి. ఇప్పుడేమో కాంగ్రెస్ పూర్తి చేసింది, బీఆర్ఎస్ చేయలేదని బట్టివి. అది నాలుకనా తాటిమట్టనా? నోరా మోరా? మాట్లాడుతుంది కొద్దిగానే ఉండాలి. ఇక వీళ్ళ ఉద్దారకం కూడా చూద్దాం ఒకసారి. వీళ్ళు సాధించిందిగా ఆ మినిట్స్ ఉందా? చూపించగలుగుతావా? రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే మేమేమో 10 ఏళ్ళు ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి జిఆర్ఎంబీకి అప్పకుండా కృష్ణా నదిలో ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే వరకు, మా వాటా తేలే వరకు మేము ప్రాజెక్టులు అప్పచెప్పము అని మేము ఆ రోజు కాపాడి పెట్టినాం. అది కాదు, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దిస్ వన్ మినిట్స్. అప్పచెప్పము అని ఆ రోజు మేము ఆపినాం. ఆపితే వీళ్ళు రాగానే 17 జనవరి 2024, ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్, మీ అందరికి కూడా ఇక్కడ వస్తే వస్తుంది, రాకపోతే నేను మీకు షేర్ చేస్తా. 17/1/2024 ఇందులో 2 రాష్ట్రాల ఇరిగేషన్ సెక్రటరీలు, 2 రాష్ట్రాల ఈఎన్సీలు కూడా పాల్గొని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఏం పెట్టిండ్రో ఒకసారి చదివి వినిపిస్తాను మీకు నేను. After detailed discussions and deliberations, the following have been mutually agreed by the state of Andhra Pradesh and Telangana. Mutually agreed by AP and Telangana. Enti, both the states and KRMB will discuss and finalize the protocol for handing over of Nagarjuna Sagar Dam, Srisailam Dam and all 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. Second, both the states will hand over 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB
విత్ ఇన్ 1 month టైం పీరియడ్. అట్లా ఇంకా సిఆర్పిఎఫ్ కప్ప చెప్తాం, ఇవన్నీ ఒప్పుకున్నారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. వీళ్ళు ఏం చెప్తారు, వారం లోపల ప్రోటోకాల్ ఫైనల్ చేస్తాం, నెల లోపల ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబీకి అప్పచెప్తాం. అప్పుడు మీకు గుర్తే ఉంటుంది, కేసీఆర్ గారు గర్జించి నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ నువ్వు ఎట్లా అప్పచెప్తావు, కృష్ణాలో మన వాటనే తేలలేదు, నువ్వు ఏ రకంగా ఇస్తావని పోరాటం చేస్తే అప్పుడు నాలుక గరుచుకొని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి తూచు లేదు అది ఉత్తుత్తగా, అది మాకు తెలియకుండా వచ్చింది, ఇది జల్లది అని అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు ఉత్తరం రాశాడు. ఎప్పుడు కేసీఆర్ పోరాడితే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆ రోజు కాపాడింది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ఏ. అధికారంలో 10 ఏళ్ళు కాపాడినాం, ప్రతిపక్షంలో నువ్వు తప్పు చేస్తే నిన్ను ప్రశ్నించి నీ మెడలు వంచి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడినాం. తర్వాత నీటి వినియోగం మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు సంతకం పెట్టింటాడు. హరీష్ రావు పెట్టేది లేదా, కేసీఆర్ పెట్టేది ఉండదు, ఓన్లీ సెక్రటరీలే పెడతారు. అబద్ధాలు ఆవిడ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అది కూడా మీ పుణ్యమే. ఇందాక నేను చెప్పినట్టు ఆనాడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతి రాకపోవడం వల్ల, నీటి కేటాయింపులు జరగకపోవడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల మనకు 299 వచ్చింది. సరే, అది తాత్కాలిక ఒప్పందం. ఆ 66-34 రేషియోలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏ రోజు కూడా మన వాటా కంటే తక్కువ మనం వాడుకోలే, 34% కంటే తక్కువ వాడుకోలే. కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైయెస్ట్ ఫ్లడ్, మంచి నీళ్ళు వచ్చినాయి కృష్ణానదిలో. వీళ్ళ చేతగానితనం వల్లనో, మరి చంద్రబాబుకు భయపడి ఆయన మరి ఏమైనా బెదిరించిందా, మరి ఈయన గురుదక్షిణ చెల్లించుకున్నాడా, కారణం ఏందో నాకు తెలియదు. కానీ మనకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 34% వాడుకునే అవకాశం ఉంటే కేవలం 28% మాత్రమే ఈ రాష్ట్రం వాడింది. యూ కెన్ సీ, నేను 2014 నుంచి 2024-25 దాకా పెట్టినా. ఏ ఇయర్ కూడా మనం వాడలే. 30, 35, 45, 33, 29, 29, 29, 30, 36. కానీ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ is in the year 2024-25 during Congress rule, that is 28%. Is it not your failure? దీనికి సమాధానం చెప్పవు ఎందుకు? ఇది మీ చేతగానితనం కాదా? ఎందుకు ఇంత అతి తక్కువ నీటిని తెలంగాణ వినియోగించింది? దీనికి సమాధానం చెప్పండి. అటు ఎస్ఎల్బిసి కుప్పగూలిపోతుంది, పెద్దవాగు తెగిపోతుంది, వట్టెం మునిగిపోతుంది, కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పచెప్తావు. ఉన్న కృష్ణానదిలో 34% వాడుకోవడానికి నీకు అనుమతి ఉంటే 28% వాడి 65 టీఎంసీల నీళ్లు కిందికి ఆంధ్రాకి పంపిస్తావు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. ఇంకోవైపు ఏం చేస్తావు, నీళ్లు లేవు కృష్ణాలు అని చెప్పి సెకండ్ క్రాప్కు నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటిస్తావు. నీళ్లుంటాయి, నీళ్లు కిందికి వదులుతావు, నెట్టంపాడుకు మా మహబూబ్ నగర్ జిల్లాలో, నీ సొంత జిల్లాలో క్రాప్ హాలిడే ఇస్తావు నువ్వు. అంటే ఇది మీ ఫెయిల్యూర్. ఇట్లా ఇంకా ఎస్ఆర్బీసీ రైట్ మెయిన్ కెనాల్, దానికి లైనింగ్ అవుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో దానికి లైనింగ్ ఆపిచ్చిండు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పని స్టార్ట్ అయింది. అది లైనింగ్ పూర్తయితే ఇవాళ 44,000 క్యూసెక్కులు పోతున్నాయి రోజుకు. రేపు 90,000 క్యూసెక్కులు తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. దాన్ని ఆపియాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి లేదా? అది కూడా మేమే గుర్తు చేయాలన్నా నీకు? ఇలా దాని మీద నువ్వు స్పందించవు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు పోరాటం చేసి ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులను ఆపిచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్ రాగానే, రేవంత్ రెడ్డి రాగానే ఇవాళ ఎస్ఆర్బీసీ లైనింగ్ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయితే రోజు 90,000 క్యూసెక్కులు పోతాయి, రోజు 8 టీఎంసీల నీళ్లు పోతాయి. ముందు దాని మీద దృష్టి పెట్టు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇష్టారాజ్యంగా ఇంకోటి ఇక్కడ స్పష్టంగా ఇంకోటి అర్థమవుతుంది. బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైనాయి, రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు గుంగితే 3వ రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక